హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయ పచ్చడిని మీరు ఎన్నోసార్లు చేసుకుని ఉంటారు, కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పచ్చడి అయితే చాలా బాగా కుదురుతుంది. ప్రతిదీ కూడా కొలతలతో చూపించాను. ఫస్ట్ టైం చేసేవారికి కూడా ఈ పచ్చడి చాలా బాగా కుదురుతుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. పచ్చడి రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ కేజీన్నర వరకు ఉసిరికాయలను తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఉసిరికాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక ఉసిరికాయలని శుభ్రంగా కడగాలి. ఇలా కడిగి పెట్టుకున్న ఉసిరికాయలని ఒక కాటన్ క్లాత్లో వేసి తడి లేకుండా గట్టిగా తుడుచుకోవాలి. ఇలా తుడిచిన తర్వాత ఫ్యాన్ గాలికి కొద్దిసేపు ఆరబెట్టుకోవాలండి. ఉసిరికాయలని ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా చూపించినట్లు మనకి మూతి భాగం సైడు, వెనక సైడు ఇలా బ్లాక్గా ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా ఉసిరికాయలకి ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. దానికోసమని స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో చూపించిన కప్పుతో 4 కప్పుల వరకు ఆయిల్ తీసుకున్నానండి. మామూలుగా కేజీ ఉసిరికాయలకి 1/2 కేజీ ఆయిల్ పడుతుంది. ఇక్కడ కేజీన్నర ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి 3/4 కేజీ వరకే ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో ఉసిరికాయలు వేసుకోవాలి. బాండీలో ఎన్ని పడితే అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రీగా ఫ్రై చేసుకుంటే అన్ని సైడ్లు కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతాయండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం ద్వారా ఉసిరికాయ లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగైతే అన్ని సైడ్లు కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. కొద్దిసేపు అయిన తర్వాత ఒక ఉసిరికాయని తీసి ఫోర్క్ స్పూన్తో ఇలా గుచ్చి చూసినట్లయితే బాగా పచ్చిగా ఉండకూడదు, అలాగని బాగా మెత్తగా ఫ్రై చేసుకోకూడదండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఉసిరికాయలని ఈ స్టేజ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బాగా ఎక్కువసేపు కూడా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకూడదండి. ఇలా ఫ్రై చేసినట్లయితే ముక్క తొందరగా మెత్తగా అవుతుంది, కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక పెద్ద గరిటెలోకి తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మిగిలిన ఉసిరికాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిగిలిన అన్నిటిని కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇంకొక పక్కన వేరొక బౌల్ తీసుకొని అందులో 100 గ్రాముల వరకు చింతపండు తీసుకోవాలి. ఒకసారి అలా కడిగిన తర్వాత ఇంకొన్ని వాటర్ పోసి ఇప్పుడు ఈ చింతపండుని నానబెట్టుకోవాలి. వేడి వాటర్కే తొందరగా సాఫ్ట్గా అయిపోతుందండి. కొద్దిసేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొక పక్కన మనం ఉసిరికాయలు వేయించుకుంటున్నాం కదా, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలిపి ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం లైట్ ఇలా కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక పెద్ద గరిటెలోకి తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. పచ్చడిని ఏ గిన్నెలోకి కలుపుకుంటామో ఆ గిన్నెలోకి ఉసిరికాయలు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత 2 స్పూన్ల వరకు మెంతులు వేసుకోవాలి. మెంతులు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత 3 స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని ఆవాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడుతుంది, కాబట్టి సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు మెంతులు వేగిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుతుంటే మంచి సువాసన వస్తుంటుంది. అలా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కేజీన్నర కాయలకి ఈ మోతాదు మనకి మెంతులు, జీలకర్ర, ఆవాలు పడతాయండి. తర్వాత ఇంకొక పక్కన మనం ఉసిరికాయలు వేయించుకునే లోపల చింతపండు బాగా నానిపోయింది. ఇలా నానబెట్టుకున్న చింతపండుని ఒకసారి బాగా పిసకాలి. ఇప్పుడు ఈ చింతపండుని ఇలా ఒకసారి బాగా పిసికిన తర్వాత దాంట్లో నుండి గుజ్జు తీసుకోవాలి. చింతపండులో నుండి పిప్పిని మొత్తం తీసి పడేయాలి. ఇలా గట్టిగా పిండినట్లయితే మనకి పిప్పి వచ్చేస్తుందండి. ఆ పిప్పిని ప్లేట్లోకి పెట్టుకోవాలి. చూడండి, నాకైతే 100 గ్రాముల చింతపండుకి ఇంత గుజ్జు వచ్చింది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో 3-4 స్పూన్ల వరకే ఆయిల్ పోయాలి. మనం ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్లే ఒక 3-4 స్పూన్ల వరకు వేయండి. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి.
ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పసుపు వేసుకోండి. పసుపు కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత ఆయిల్ ఇలా పైకి సపరేట్ అవుతుంటుందండి. అలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం ద్వారా అడుగంటకుండా ఉంటుంది. ఇంకొక పక్కన మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్రను వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం ఉసిరికాయలు వేయించి పెట్టుకున్నాం కదా, చూడండి ఫ్రెండ్స్, మనకి ఒకటి తీసి చూపిస్తాను. ఇలా తీయగానే సాఫ్ట్గా వచ్చేసిందండి. బాగా మెత్తగా అయ్యేంతవరకు కాకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఉసిరికాయల్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే పచ్చడికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేయించి పెట్టుకున్న ఉసిరికాయల్లో మిక్సీ పట్టుకున్న మెంతి ఆవ పిండిలను వేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో ఒక 120 గ్రాముల వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, అదే బాణీ స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఆవాలని ఇంత మోతాదులో వేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఈ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టిన వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెల్లుల్లిని ఎక్కువగా మాడనివ్వకూడదు. లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చి వేసుకోండి. ఆయిల్ వేడికి ఎండుమిర్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిపోతుంది. చూపించిన కప్తో 1 కప్పు కూరలలో వేసుకునే కారం 1 కప్పు వేసానండి. ఇంకొక 1/2 కప్పు 3 మ్యాంగో మిర్చి పౌడర్ వేసాను. ఇది పచ్చడి కారము. ఒకవేళ మీ దగ్గర ఈ పౌడర్ లేకపోతే మామూలుగా మీరు కూరలలో వేసుకునే కారమే 1.5 కప్పు వరకు వేసుకోండి. ఇప్పుడు కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఉసిరికాయలలో మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోండి. మనకి అది బాగా దగ్గరికి అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఆ గుజ్జుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగైన తర్వాత ఉసిరికాయల్లోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మనం వేసుకున్న మెంతి, ఆవ, జీలకర్ర పొడి అలాగే చింతపండు ముక్కలు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పుని నేను ఇక్కడ 3/4 కప్పు వరకు తీసుకున్నాను, కానీ ఒక 1/2 కప్పు వరకే వేసానండి. కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పుని ఫస్ట్ సరి చూసుకొని వేసుకోవాలి. 1/2 కప్పు వరకు ఉప్పు వేసిన తర్వాత ఇంకొక 1/4 కప్పు పక్కన పెట్టేయండి. సరి చూసుకొని వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైతే మనం ఏం చేయలేము, తక్కువగా ఉంటే వేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత పోపు పూర్తిగా చల్లారిందండి. రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని ఉసిరికాయ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి మనకి పోపు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడు ఈ ఆయిల్తో సహా పోపునంతా కూడా ఉసిరికాయ ముక్కల్లోకి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా ముక్కల పట్టేలాగా బాగా కలుపుకోండి. ఈ కలుపుతుంటూనే మంచి స్మెల్ వస్తుందండి. ఒక 10 ఇళ్ళకి పోవచ్చు వాసన, అంత బాగా వస్తుంది. ఆ వెల్లుల్లి ఫ్లేవరు, ఇంగువ కూడా వేసాం కదా, అన్ని ఫ్లేవర్తో పచ్చడి చాలా బాగుంది. నేను వేసుకున్న ఉప్పు, కారము అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. మెంతి, ఆవ పిండిలను కూడా వేసాను కదా, చాలా బాగా కుదిరిందండి పచ్చడి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక 3 రోజుల పాటు ఇలాగే ఉంచేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో, లేదు అంటే గాజు సీసాలో, లేదు అంటే జాడీలోకి పెట్టి స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ
చూస్తుంటేనే నోరూరించే కమ్మని ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎక్కడ తడి తగలకూడదు. తడి తగలకుండా చూసుకున్నట్లయితే ఎక్కువ రోజులు తాజాగా టేస్టీగా తినేయచ్చు. చాలా బాగుంటుందండి. ముక్క అస్సలు నల్లగా అవ్వదు. చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇది మూడో రోజు అండి. మూడో రోజు కూడా పచ్చడిని ఒకసారి బాగా కలుపుకొని నేను ఇక్కడ జాడీలోకి తీసుకుంటున్నాను. స్టోర్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ నోరూరించే కమ్మని ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ సింపుల్ అండ్ టేస్టీ పచ్చడి మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.